ఇండియన్ క్రికెట్ టీంలో అతనొక సంచలనం. అతని పేరులోనే విధ్వంసం. హిట్టింగ్ ని ప్రపంచానికి పరిచయం చేసి మొదటి బాల్ నుంచే ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగి 6లో 4లో అవలీలగా కొడుతూ స్కోర్ బోర్డుని పరుగులెత్తించడం అతనికే తెలిసిన విద్య. అతని పేరు చెబితే ఆపోజిట్ టీం బౌలర్లకు వణుకు. బౌలర్ ఎవరైనా అతని బౌలింగ్ని చీల్చి చెండాడడం అతనికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. దూకుడుకి అసలైన నిర్వచనం అతనే. టెస్టుల్లో 2 ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక బ్యాట్స్మ్యాన్ అతనే. కేవలం బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లో కూడా అనేక వికెట్లు తీసి అస్సలైన ఆల్రౌండర్ అనిపించుకున్న ఆ మేటి క్రికెటర్ ఎవరో కాదు, వీరేంద్ర సెహ్వాగ్. ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయడం అతని హాబీ. 6తో సెంచరీ పూర్తి చేయడం అతని స్టైల్. అతన్ని అవుట్ చేస్తే 3 బ్యాట్స్మెన్లను అవుట్ అయినట్టుగా ప్రత్యర్థులు ఫీలవుతూ ఉంటారు. ఈరోజు ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ అయినా హిట్టింగ్ మంత్రాన్ని జపిస్తూ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతున్నాడు అంటే అది వీరేంద్రుడి నుంచి నేర్చుకున్నదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రత్యర్థులు ఎంత పెద్ద మొత్తంలో స్కోర్ చేసినా దాన్ని తన బ్యాటింగ్ ప్రతిభతో హుప్పంటూ ఊదేసి ప్రత్యర్థుల వెన్నుల్లో వణుకు పుట్టించే వీరేంద్ర సెహ్వాగ్ టీంలోకి ఎలా వచ్చాడో, ఎవరి ప్లేస్లో వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. బంగ్లాదేశ్లోని ఢాకాలో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి 1998 ఫిబ్రవరి 22న మరణించిన రమణ్ లాంబాకి బదులుగా జట్టులోకొచ్చిన సెహ్వాగ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఎన్నో సంచలనాలను సృష్టించాడు. అతని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అంటూ ముద్దుగా పిలుచుకునే వీరేంద్ర సెహ్వాగ్ 1978 అక్టోబర్ 20న జన్మించాడు. ఇతను 1999 నుంచే వన్డే, 2001 నుంచి టెస్టులకు భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్మ్యాన్ బౌలింగ్ కూడా చేయగలడు. భారత జట్టు తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 319 సాధించిన బ్యాట్స్మెన్గానే కాదు, భారత్ తరపున ఏకైక ట్రిపుల్ సెంచరీ వీరుడు ఇతను. 2005 అక్టోబర్లో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉపసారథిగా అనగా వైస్ కెప్టెన్గా నియమింపబడ్డాడు. 2007 జనవరిలో భారత వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలగించారు. 2007-8 ఆస్ట్రేలియా పర్యటనకై మళ్లీ ఎంపికై అడిలైడ్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో శతకాన్ని నమోదు చేసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుపై చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మరో ట్రిపుల్ సెంచరీని సాధించి ఈ ఘనత సాధించిన 3వ బ్యాట్స్మెన్గా అవతరించాడు. జాన్ బ్రాడ్మ్యాన్ మరియు బ్రియాన్ లారాలు మాత్రమే ఇదివరకు 2 ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశారు. 2009 మార్చి 11న హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్పై కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేసి అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో సెహ్వాగ్ 15 సెంచరీలు చేయగా వాటిలో 3 డబుల్ సెంచరీలు, 2 ట్రిపుల్ సెంచరీలు ఉండడం విశేషం. ఇక వన్డేల్లో 1 డబుల్ సెంచరీ చేసి బ్యాటింగ్ అంటే సెహ్వాగ్లా చెయ్యాలి అని అందరూ అనుకునేంతగా చెలరేగి టీమిండియాకి ఎన్నో ట్రోఫీల్ని తెచ్చిపెట్టిన బ్యాటింగ్ సంచలనం సెహ్వాగ్. ఆ దేశం ఈ దేశం అనకుండా అన్ని దేశాల మీద చెలరేగి ఆడి బౌండరీలు బాదడమంటే సెహ్వాగ్కి ఎంతో ఇష్టం. టెస్టుల్లోనూ వన్డేల్లోనూ కలిపి 31 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, 7 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు చేజిక్కించుకున్న సెహ్వాగ్ ఆటను నేటి క్రికెటర్లు ఎంతో మంది అనుకరించే ప్రయత్నం చేసినా అతని స్టైల్లో డేరింగ్గా ఆడగల సత్తా ఎవ్వరికీ లేదనేది నిర్వివాదాంశం. బౌలింగ్లో సైతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సెహ్వాగ్ 136 వికెట్లు తీసి మంచి ఆల్రౌండర్ అని అనిపించుకున్నాడు. 2015 అక్టోబర్ 20న రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కి గురిచేసిన సెహ్వాగ్ ఐపీఎల్లోనూ సెంచరీ చేయడం విశేషం. టీమిండియా కోచ్గా కుంబ్లే రాజీనామా చేయడంతో అతని ప్లేస్లో కోచ్గా సెహ్వాగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. మరి ఇదే నిజమైతే అతని శిక్షణలో టీమిండియా మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.